బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మరో కొత్త లొల్లి మొదలయ్యింది. అసలే పార్టీ అధికారం కోల్పోయి కష్టాల్లో ఉంది. దానికి తోడు మొన్నటిదాకా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో చిక్కుకోవటం, కేటీఆర్ ను ఈ కార్ రేసింగ్ కేసులో ఇరికించాలని చూడటం, హరీష్ రావును కాళేశ్వర్ కేసులో ఇబ్బంది పెట్టాలని ఇలా అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చేసిన పని సొంతింట్లోనే కొత్త కుంపటి అన్నట్టు తయారైంది. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కవితక్కకు ఒక సోది మంత్రసాని చెప్పిన సోది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భవిష్యత్తులో మీరు సీఎం అవుతారంటూ సోది నాంచారమ్మలు చెప్పడంతో కవిత మురిసిపోయారు. జై తెలంగాణ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. కాగా కవిత ఇదే రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న నాపై సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వారెవరో నాకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఆమె సీఎం అంటూ సోది అమ్మ జోష్యం చెప్పటాన్ని ఆమె అనుచరులు వైరల్ చేస్తున్నారు. సీఎం కోరికను పరోక్షంగా బయటపెట్టిన కవితకు ఏర్కల నాంచారమ్మ సోది జోష్యంపై కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సోమ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. సీఎం కావాలనే కోరికను పరోక్షంగా కవితక్క బయట పెట్టుకుందన్నారు. ప్రచార స్టంట్ లో భాగంగా ముందే జోష్యం చెప్పే వాళ్లకు స్క్రిప్ట్ ఇచ్చి వాళ్లతో ప్రత్యేకంగా సీఎం అని చెప్పించుకొని తన కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చారంటూ సోమ పోస్ట్ చేశారు. మిత్రులకు తెలియజేస్తున్నాను. దయచేసి కొద్దిగా రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని చెప్తున్నాను. మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీ డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇదివరకే మనం చేస్తాం, మళ్ళీ కూడా చేద్దాం. ఓకేనా? నాంచారమ్మ కృప ఎప్పటికే ఎల్లప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. జై